శ్రీనివాస్ మాధురి మరొక వివాదంలో చిక్కుకున్న వార్తకు సంబంధించిన బ్రేక్ మనం చూస్తున్నాం. బర్త్డే వేడుకల్లో అనుమతి లేకుండా విదేశీ మద్యం పార్టీ నిర్వహించారంటూ ఎస్ఓటి పోలీసులు వాళ్ళు పార్టీ చేసుకుంటున్న ఫామ్ హౌస్ మీద దాడులు చేశారు. పర్మిషన్ లేకుండా బర్త్డే వేడుకల్లో వాడుతున్న మద్యం బాటిళ్లతో పాటుగా హుక్కా బాట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 10 మద్యం బాటిళ్లు హుక్కా బాట్స్ ని సీజ్ చేసి మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు. బర్త్డే వేడుకలు నిర్వహించింది దువ్వాడతో పాటుగా ఆయన బంధువు పార్థసారథిగా తెలుస్తోంది. అలాగే పెండెంట్ ఫామ్ హౌస్ యజమాని సుభాష్ కి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ పార్టీలో మొత్తం 27 మంది పాల్గొన్నట్టుగా గుర్తించారు. ఈ వివాదంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి వర్షన్ ఏంటి, వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు? మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ఏంటి అసలు ఈ పార్టీ ఎవరికి జరిగింది, ఎవరి బర్త్డే, ఎవరి ఫామ్ హౌస్ లో జరిగింది, ఎవరు అరేంజ్ చేశారు, ఏం చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి? ఎస్, ఇప్పుడు నిన్న మొయినాబాద్లో ఒక ప్రైవేటు రిసార్ట్లో ఈ పార్టీ జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఇద్దరు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే వరుస వివాదాలు, అంటే మీ దగ్గర మీరే ఒక వివాదం లాగా మారిపోతున్నారు ఇప్పుడు పార్టీకి సంబంధించి. ఈరోజు మాధురి గారి బర్త్డే ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న అక్కడ పార్టీ ఏర్పాటు చేశారు. మీ బంధువు పార్థసారథి అంటున్నారు. సో దానికి సంబంధించి లిక్కర్కి సంబంధించి విదేశీ మద్యం ఉంది, దాంతోపాటుగా ఇక్కడ లోకల్ మద్యం ఉంది, ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోలేదు, దాంతోపాటుగా సిటీ పోలీసింగ్ యాక్ట్ అమల్లో ఉంటుంది కాబట్టి ఈవెంట్లు చేసేటప్పుడు కూడా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలని మీకు తెలుసు. కానీ నేను తీసుకోలేదా, అసలు పార్టీ మీదేనా ఏంటి అసలుకి? అసలు అదే మార్నింగ్ మేము లేచేటప్పటికే యూట్యూబ్స్లో ఇవన్నీ న్యూస్ ఛానల్స్లో ఇవన్నీ చాలా గట్టిగా వస్తుంది వార్త చూశాను. పార్థు అనేవాడు ఒక రియల్ ఎస్టేట్ ఓనర్, నా స్నేహితుడే. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించి క్లారిటీగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ బిజినెస్కి సంబంధించి ఒక మీట్ పెట్టాడు నిన్న 11వ తారీఖు సాయంత్రం 7 గంటలకి 8 గంటలకి అందరం కలుద్దామండి, మా బిజినెస్ మీట్ పెడుతున్నాం, మీరు తప్పకుండా రండి అని చెప్పారు. అప్పుడు ఇద్దరం కలిసి మేము వెళ్ళేటప్పటికి ఇంచుమించు 9:30 అయింది. 9:30 అయిన తర్వాత అప్పటికి చాలా తక్కువ మంది గెస్ట్స్ ఉన్నారు, ఒక 20-25 మందిలా ఉండొచ్చు. మేము వెళ్ళాం, ఒక 10-15 మంది అలా కూర్చుని ఈ బిజినెస్ డీల్సే మాట్లాడుకుంటా మాట్లాడుతున్న 9:30 తర్వాత 10 ఇలా అవుతుంది. పోలీసులు వచ్చి ఏంటి ఇదంతా హడావుడి జరుగుతుందని మేము చూస్తున్నాం. వాళ్ళు ఏదో మొత్తం సెర్చ్ చేస్తున్నారు, మొత్తం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి టేబుల్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు. సరే, ఏదో ప్రాబ్లం ఏంటి అని మేము తెలుసుకున్నాం. ఇక్కడ లైసెన్స్ లేకుండా ఇక్కడ ఈ పార్టీ పెట్టారు సార్ అని చెప్పారు. లైసెన్స్ లేదా? సరే, పార్టీకి నేను అడిగాను, పార్టీ లైసెన్స్ లేదా ఏంటి ఇదంతా, మరి లైసెన్స్ లేకుండా ఎందుకు పార్టీ ఇలా అందరినీ పిలిచావు, గెస్ట్స్ని వీళ్ళందరినీ అని అడిగాను నేను. అడిగితే లేదన్నా 15-20 మంది అని, అది ఈ రిసార్ట్ ఏదైతే ఉందో పెండెంట్ రిసార్ట్ ఆయన చూసుకుంటారు ఫామ్ హౌస్ అని చెప్పాడు. నాకు తెలియదు పాపం, ఆయన కూడా ఇన్నోసెంట్ అబౌట్ దిస్ సబ్జెక్ట్, ఆయనకి కూడా పూర్తిగా అవగాహన లేదు. సో ఇది జరిగింది. మాకు తెలిసి మేము 10:30, 10:20 వరకు ఉన్నాం, మేము బయటకు వచ్చేసినాం. అంటే పార్థు మీ బంధువు, మీరే ఈరోజు మాధురి గారి బర్త్డే ఉంది కాబట్టి నిన్న రాత్రి ఆ పార్టీ ఏర్పాటు చేయమని చెప్పింది మీరే అనేది ఒక వార్త వస్తుంది. మాధురి బర్త్డే 12వ తారీఖు డిసెంబర్, మేము వెళ్ళింది 11వ తారీఖు. మాధురి బర్త్డే కేక్ ఈరోజు కట్ చేస్తాం. మీరు అన్నది నిజమే. ఈరోజు సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ అందరం కలిసి కట్ చేస్తాం. మీరు కూడా దయచేసి అందరూ కూడా రండి. ఇది అనవసరంగా పాపప్ చేసి లేనివన్నీ కూడా చెప్పేసి నిన్న బర్త్డే అని చెప్పటం, ఈరోజు బర్త్డే నిన్న ఎవరైనా చేసుకుంటారా? ఈరోజు కదా కేక్ కట్ చేస్తాం, ఫ్రెండ్స్ వస్తారు, ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఫేక్ అండి, కావాలని సృష్టించారు. ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఒకటి, ఏదో ఒకటి మా మీద చెబుతుంటే ఉదయం చూస్తే అరెస్ట్ అని చెప్తున్నారు. మీరు వచ్చారు, ఇంట్లోనే ఉన్నాక. ఒకవేళ కేసులో ఉండుంటే ఎఫ్ఐఆర్లో ఎవరుంటారు కదా, ఎఫ్ఐఆర్లో ఇందులో పాల్గొనే వాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. అది కాబట్టి మేడం, పార్థు అనే వ్యక్తి మీకు బంధువే కదా, మీకు తెలుసు కదా. సో పార్టీ మీదే అంటున్నారు. బంధువు కాదండి, జస్ట్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్. తను శ్రీని గారికి ఒక ఫ్రెండ్.
సో మీకు సంబంధించి ఈరోజు మీ బర్త్డే ఉందన్నారు. సో నైట్ మీ పార్టీ ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు అనేది ఒక వర్షన్ వస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అలా ఏం లేదు, సంబంధం ఉందంటే శ్రీనివాస్ గారు అవును అని ఒప్పుకునే వ్యక్తి, అతను ఏమి దాచే వ్యక్తి ఏం కాదు. ఈ రోజు నా బర్త్డే, ఈ రోజు నైట్ పార్టీ ఉంది. నిజంగా మేము పార్టీ చేస్తే శ్రీనివాస్ గారు ఖచ్చితంగా అన్నీ మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము రూల్స్ ప్రకారమే చేస్తాను తప్పితే రూల్స్ బ్రేక్ చేసి ఏమీ చేయము. నిన్న తను పిలిచారు ఈవెంట్కి, మేము వెళ్ళాము అందరిలాగే. కానీ అప్పటికే మేము వెళ్ళిన 15 మినిట్స్కో 20 మినిట్స్కో పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి మేము లెఫ్ట్ అయ్యాం. సో పార్టీకి సంబంధించి నిన్న అక్కడ ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళల్లో మీకు పరిచయస్తులు అందరూ ఉన్నారా? చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ చాలామంది ఉన్నారు అక్కడ. చాలా బిజినెస్కి సంబంధించిన పీపుల్ చాలామంది ఉన్నారు. అప్ టు మేము వెళ్ళినప్పటికీ ఒక 25 మెంబర్స్ వరకు గ్రూప్ గ్యాదరింగ్ అయితే ఉన్నారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చున్నారు. మేము వెళ్ళిన జస్ట్ ఒక 10-15 మినిట్స్కే వాళ్ళు వచ్చారు. వచ్చి అక్కడ అంతా సెట్ చేశారు. చేసి ఇంకా వీళ్ళు లైసెన్స్ తీసుకోలేదని తెలిసింది మాకు పార్టీకి వెళ్ళేంత వరకు తెలియదు లైసెన్స్ తీసుకోలేదు ఇలా కండక్ట్ చేస్తున్నారని. వాళ్ళు పార్టీకి పిలిచారు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా, మేము వెళ్ళామంతే. కానీ వాళ్ళు లైసెన్స్ తీసుకోలేదని అందుకే సెర్చింగ్ వచ్చామని చెప్పారు పోలీసులు. సో సెట్ చేశారు. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. మార్నింగ్ లేచి చూస్తే కొన్ని ఛానల్స్ ఏకంగా మాధురి అరెస్ట్ అని రాస్తున్నారు. నేను నా ఇంట్లోనే ఉన్నాను, ఇగోండి ఇదే మా ఇల్లు, అరెస్ట్ అయితే ఎఫ్ఐఆర్లు ఉంటాయి, ఎఫ్ఐఆర్ కాపీలు ఉంటాయి, అవన్నీ చూడాలి. అనవసరంగా ఏదో మీ టీఆర్పీ రేటింగ్ కోసం కొన్ని ఛానల్స్ అలా అరెస్ట్ అని చెప్పి, ఇది నా లైఫ్, నేను ఒక అమ్మాయినే, మరీ దారుణంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. నిజంగా అలా ఉంటే అలా రాయండి, తప్పలేదు. నిజంగా నేను అరెస్ట్ అయిన రోజు అరెస్ట్ అయ్యానని రాయండి. అంతేగాని నా ఇంట్లో నేను చక్కగా ఉంటే అరెస్ట్ అయ్యానని, స్టేషన్లో ఉన్నాను, చాలామంది కంగారు పడి ఫోన్ చేస్తున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా. మీరు అక్కడ పార్టీలో ఉన్నారు, సార్ ఉన్నారు, మీరున్నారు. అక్కడ చాలా హుక్కా తీసుకున్నారు, హుక్కా ప్యాడ్స్ దొరికినాయి పోలీసులకి. సో మీరు అక్కడ ఉన్న సమయంలో విదేశీ మద్యం ఉందంటున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీకు హుక్కా ఉందంటున్నారు కదా పోలీసులు, హుక్కా కూడా. అది నాకు ఆ విషయం తెలియదు. అసలు హుక్కా అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అడుగుతున్నాను మా ఆయనకి హుక్కా అంటే ఏంటో. కొన్ని బాటిల్స్ అంటే మందు అంటే తెలుసు, మా ఫాదర్ డ్రింక్ చేస్తారు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ హుక్కా అంటే ఏంటో నాకు తెలియదు అసలు ఇంతవరకు. అవి ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది, ఆ హుక్కా కూడా ఉన్నాయని తెలిసింది. కానీ నాకు తెలిసి నేను వెళ్ళిన దగ్గర హుక్కా అలాంటివి ఏవి నేను చూడలేదు. జస్ట్ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు, నేను అంతవరకే చూశాను. హుక్కా లాంటివి ఏంటి నేనైతే చూడలేదు, అదేంటో నాకు తెలీదు. బాటిల్స్ అయితే ఉన్నాయి, నేను చూశాను. మందు తీసుకుంటున్నారు, అది కూడా చూశాను. కానీ హుక్కా లాంటి పదార్థాలు ఏవి నేనైతే చూడలేదు. పోలీసులు మీ దగ్గరకు వచ్చారా? పోలీసులు మిమ్మల్ని కలిశారా? పోలీసులు మీకు ఏం చెప్పారు? మీరు పోలీసులకి ఏం చెప్పారు? ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి ఉంటారు కదా, పోలీసులు మిమ్మల్ని అడిగి ఉంటారు కదా ఇక్కడ ఎందుకు వచ్చారని చెప్పేసి. పర్మిషన్ లేదని చెప్తున్నారు కాబట్టి. అడిగారు మాకైతే. దే సర్ప్రైజ్డ్ అనమాట. సార్ మీరేంటి పార్టీలో అని సర్ప్రైజ్ అయ్యారు. లేదు సార్ ఇలా పిలిచారు మాకు పార్టీకి అని వచ్చామని సమాధానం చెప్పడం జరిగింది. అంతవరకు అయితే మమ్మల్ని కలిసారు వాళ్ళు. మేము కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. సో పోలీసులు మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? సో అక్కడ ఎలాంటి చెకింగ్ జరిగింది? ఏమైనా నోటీసులు ఇచ్చారా? రమ్మన్నారా ఏంటి? అసలు నోటీసులు ఇవ్వడానికి పార్టీ మాది కాదు, పార్టీ మేము ఆర్గనైజ్ చేయలేదు కదా. మాకు నోటీసులు ఇవ్వడానికి మాకు సంబంధం లేదు కాబట్టి మాకు అలాంటి నోటీసులు ఏమీ ఇవ్వలేదు. మాతో అలాంటి డిస్కషన్స్ కూడా ఏమీ రాలేదు. పార్టీ ఎవరైతే ఆర్గనైజ్ చేసుకున్నారో పార్టీ సభ్యులు వాళ్ళకే నోటీసులు ఇచ్చారని మార్నింగ్ తెలిసింది నాకు. మేము కనుక్కుంటే వాళ్ళు చెప్పారు. సో అంతకు మించి మాకేం నోటీసులు రాలేదు. మమ్మల్ని ఏం క్వశ్చన్ కూడా అంతకు మించి మమ్మల్ని ఏం క్వశ్చన్ చేయలేదు. పోలీసు వాళ్ళు ఏం క్వశ్చన్ చేయలేదు మమ్మల్ని, అంతకు మించి ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు. జస్ట్ సార్ని చూసి దే సర్ప్రైజ్డ్ అంతే. సార్ మీరు ఇక్కడ ఉన్నారా అని అడిగారు అంతే. సార్ పార్టీకి ఇలా పిలిచారు, మేము వచ్చామని చెప్పడం వరకే, అంతవరకే తప్పితే మాతో పోలీసులకి ఎటువంటి ఇంటరాక్షన్ కానీ, ఎటువంటి క్వశ్చనింగ్ కానీ, క్వశ్చనరీ కానీ ఏమీ లేదు అసలు. పూర్తిలో ఒకటే చెప్తున్నారు. నిన్న పార్థసారథి అనే వ్యక్తి మా ఫ్యామిలీ ఫ్రెండ్, అతను పిలిస్తే అక్కడికి వెళ్ళాం. బిజినెస్కి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకున్న సమయంలో అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి పూర్తిలో అక్కడ చెకింగ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుందంటే వాళ్ళు చెప్తున్నారు. సో మనతో మాట్లాడేందుకు ఇప్పుడు మరొకసారి శ్రీనివాస్ గారు ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వివాదం, అంటే అది మీకు తెలిసి వస్తుందో తెలియక వస్తుందో అర్థం కావట్లేదు. సో నిన్న పార్టీకి మీరు వెళ్ళారు, పోలీసులు వచ్చారు, కానీ బయట మాత్రం సిచ్యువేషన్ అలాగలేదు. ఖచ్చితంగా మీరు మాధురి గారికి సంబంధించిన బర్త్డే పార్టీ ఇచ్చారు అనేది ఒకటి చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా వివాదం. ఇప్పుడు పార్టీలకు ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని లక్షల పార్టీలు అవుతుంటాయి ప్రతిరోజు కూడా. ప్రతి ఒక్కరు వెళ్తుంటారు వస్తుంటారు. అందరిలాగే మేము కూడా వెళ్ళాము వచ్చాము అంతే. అయితే అక్కడ జరిగినటువంటి ఏదో హుక్కా అని చెప్పారు. మాకైతే 100% ఆ విషయం మాకు తెలియదు. మందు కూడా విదేశీ మద్యం అక్కడ ఉందని చెప్పారు. అది కూడా మాకు డీటెయిల్స్ మాకు తెలియదు. అవి ఎవడు చూస్తాడు? మాకేమైనా అవసరమా? మాకు సంబంధించిన సబ్జెక్ట్. మాకు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆయన పిలిచాడు. ఆ వ్యాపారానికి సంబంధించి డిస్కషన్స్ సరదాగా కూర్చొని మాట్లాడుకుందామని పిలిచాడు. వెళ్ళాము. మాట్లాడదాం అనుకునే టైంలోనే ఇంకా ఇది డిన్నర్ స్టార్ట్ చేస్తున్నారు.
అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఈలోగా పోలీసులు వచ్చారు. అక్కడతో అది మేము అప్పుడు ఆశ్చర్యపోయినాం. అరే ఈ ఫామ్ హౌస్లో జరుగుతుంది, దానికి పెర్మిషన్ లేదే, ఇక్కడ ఏదో బాటిల్స్ పెట్టారని చెప్పి గొడవ జరుగుతుంది. ఏం బాటిల్స్ ఉన్నాయి, అసలు ఏం మద్యం అది ఇంపోర్టెడా లేకపోతే హుక్కావా, అవన్నీ మాకు తెలియదు. వీఆర్ జీరో నాలెడ్జ్. మాకే కాదు, అలా ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా అది సంబంధం ఉండదు, నాకు తెలుసు 100%. వాళ్ళకి తెలియదు కూడా. అక్కడ ఆ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఫామ్ హౌస్ వాళ్ళకి తెలిసి ఉండాలి. లేదా పార్దుకి కూడా నాకు తెలుసు, పార్దుకి కూడా ఇది తెలిసి ఉండదు. పార్దు కూడా కేవలం మాకు ఇన్వైట్ చేసి మంచి డిన్నర్ పెట్టి సరదాగా మాట్లాడుకుందామని పిలిచాడు తప్ప ఇది ఏమీ లేదండి. తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. ఇట్స్ రాంగ్ న్యూస్. రైట్. పూర్తి స్థాయిలో నిన్న పార్థసారథి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి అక్కడికి వెళ్ళాము. అక్కడెక్కడ బర్త్డే పార్టీ మాకు జరగలేదు. సో మాధురి గారికి సంబంధించి బర్త్డే పార్టీ ఈ రోజు ఉంది, నిన్న మాకు బర్త్డే పార్టీతో సంబంధం లేదు, క్యాజువల్గా ఫ్రెండ్స్ పిలిస్తే అక్కడికి వెళ్ళామంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.